ఈరోజు సగ్గుబియ్యము చెక్కలు బియ్యం పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బియ్యం పిండి నేను 1 kg బియ్యం పిండికి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి సగ్గుబియ్యము, నూగులు, కరివేపాకు, మెయిన్గా ఇది అమూల్ బటర్. ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి చెక్కలు అనేవి. ధనియాలు, అల్లం, పచ్చిమిర్చి, వేరుశనగ పప్పులు కొంచెం, ఇవి 4 మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పిండిలో ఇలా హోల్ చేసుకుని మనం తీసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా వేసుకుని సగ్గుబియ్యము, నూగులు ఒక చిన్న కప్పుకి తీసుకున్నాము. సగ్గుబియ్యము ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ చెక్కలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి ఒక్కొక్క ప్లేస్లో నిప్పట్లు అని కూడా అంటారు. ఇలా సగ్గుబియ్యంలో వాటర్ అంతా పిండుకుని ఇలా వేసుకోవాలి. మనకి పచ్చెనగపప్పు, పెసరపప్పు, ఏవైనా పప్పు దినుసులు వేసుకోవచ్చు, కానీ నేను అవి యూజ్ చేయట్లేదు. కొంచెం గ్యాస్ ప్రాబ్లము అట్టా ఉన్న వాళ్ళు ఇలా సగ్గుబియ్యం చెక్కలు ట్రై చేయొచ్చు. కరివేపాకు క్లీన్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సాల్ట్ 2.5 స్పూన్లు, మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. కారం 2 స్పూన్లు, ఇప్పుడు అమూల్ బటర్. మెయిన్గా మనకి నిప్పట్లు క్రిస్పీగా రావాలంటే ఇది వేసుకోవాలి, అమూల్ బటర్. లేదంటే మీ దగ్గర వెన్నపూస ఉంటుంది కదా, అదన్నా వేసుకోండి. ఇప్పుడు కాచిన నీళ్ళు, వేడి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, అందుకే ఇలా ముందు గరిటెతో కలుపుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మీకు ఉప్పు కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. వాటరు ఎక్కువ పోసుకోకూడదు, ఒకేసారి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి కొంచెం చల్లగా అయినాక ఇలా చేతితో కలుపుకోవాలి. పిండి ఇలా రెడీ చేసుకోవాలి. మరీ గట్టి కాకుండా, లూజు కాకుండా ఇలా మనకి ఏలుతో నొక్కుతుంటే ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మనం చేసేకి ఆయిల్, చెక్కలు చేసేకి ఆయిల్ 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు పిండిని కొంచెం తీసుకుని చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. మనం మొత్తం పిండి ఒకేసారి చేయకూడదు, అందుకే మూత పెట్టుకుని ఉంచుకోవాలి, లేదంటే పిండి గట్టిగా అయిపోతుంది. ఇలా అన్నీ రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు మనకి కొన్ని చేసుకున్నాము. ఇప్పుడు ఇవి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో, ఇది చిన్న కవర్ ఉంటుంది కదా మీ దగ్గర, క్లాత్ మీద అయినా చేసుకోవచ్చు. ఇలా కవర్ ఉంటే మీ దగ్గర కవర్ మీద అయినా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అంటించుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి. పలసగా, మనకి ఎంత పలసగా వస్తే అంత పలసగా చేసుకోవాలి. ఇట్లా మనకి తీస్తుంటే పైకి లేసి రావాలి ఈ చెక్క. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చేసి పెట్టుకోవాలి. మనకి నూనె అద్దుకుంటుంటే మధ్యలో ఈ చెక్క పలసగా వస్తుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇలా కవర్ మీద చేసుకుంటే మీకు తీసేసేకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనం చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనము పోసుకున్న ఆయిల్లో ఒక 4 పడతాయి అంతే. ఇవి మీడియంలో పెట్టుకోవాలి స్టవ్. మరీ హైలో పెట్టకూడదు, మరీ సిమ్లో పెట్టకూడదు. ఇలా మీడియంలో పెట్టుకుని ఇవి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి టేస్ట్ ఎంత బాగుంటాయి. మనం దీంట్లో శనగపప్పు ఏమి వాడలేదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. మనకి వేగిపోయినాయి, గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలినవి కూడా అదే విధంగా వేసుకోవాలి. నేను పెద్ద సైజు చేశాను. మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్న సైజు చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. కొంచెం వేగినాక తిప్పుకోవాలి, వెంటనే అంటే ఇరిగిపోతాయి. ఇలా తిప్పుకుని వేయించుకోవాలి. మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా పిల్లలకి చేసి పెట్టచ్చు, ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకొంచెం వేయించుకోవాలి. మనకి సగ్గుబియ్యము ఎంతో చలవ. సగ్గుబియ్యము చెక్కలు ఎంతో హెల్దీ. మనకి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫైనల్గా ప్లేట్లోకి తీసేసుకున్నాము. మనకి సగ్గుబియ్యము చెక్కలు రెడీ అయిపోయినాయి. మనకి ఇరుస్తుంటేనే చూడండి క్రిస్పీగా, ఇట్లా ఇరుస్తుంటేనే ఇరిగిపోయేటట్టు ఉన్నాయి. ఇవి టేస్ట్ ఎంతో బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.